ఎవ్రీ బోన్ క్యాన్సర్‌కి సర్జరీ ఖచ్చితంగా అవసరమా? ట్రీట్మెంట్ ద్వారానే లైక్ మెడిసిన్స్ ఇచ్చో లేదా కంటిన్యూయస్ డయాగ్నోస్ చేసి ఒక పర్టిక్యులర్ మెడిసిన్ ఇచ్చి, ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని క్యూర్ చేయొచ్చా? అంటే చాలామంది అనుకుంటారు ఇంకా క్యాన్సర్ అనగానే ఖచ్చితంగా సర్జరీకెళ్ళాలి అని భయపడుతూ కూడా ఉంటారు. వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? ఎస్. మనకి ఆల్ ట్యూమర్స్ అంటే ట్యూమర్స్ అంటే చాలా బ్రాడ్ టర్మ్. క్యాన్సర్స్, నాన్ క్యాన్సర్స్ అన్నిటికీ మనకు సర్జరీ అవసరం ఉండదు. ఓకే. మెనీ టైమ్స్ మన దగ్గర పేషెంట్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ అని అనుకొని మన దగ్గరకు వస్తారు. కానీ మనం బయాప్సీ చేసినాక ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. మన కంట్రీలో ట్యూబర్క్యులోసిస్ ఇస్ వెరీ కామన్. సో ట్యూబర్క్యులోసిస్ కూడా కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి సర్జరీ అవసరం ఉండదు. ఇట్స్ ఓన్లీ మెడిసిన్స్. ఓకే. ఈవెన్ ఒకవేళ మనకి క్యాన్సర్ కానీ ట్యూమర్ కానీ డయాగ్నోస్ అయినా కానీ కొన్ని ట్యూమర్స్ మనకి ఆస్టియోమా లాంటి ట్యూమర్ని మనము సర్జరీ కాకుండా ఫస్ట్ మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పి ఒక ప్రొసీజర్తోనే ట్రీట్మెంట్ చేస్తాం. సిమిలర్లీ అన్యూరిస్మల్ బోన్ సిస్ట్ అని పిల్లలలో చాలా కామన్. ఇది ఒక నాన్ క్యాన్సరస్ ట్యూమర్. ఈ అన్యూరిస్మల్ బోన్ సిస్ట్ని మనం సర్జరీ కాకుండా ఒక ఇంజెక్షన్ బోన్లో స్లీరోసెంట్ ఇంజెక్షన్ అని ఇచ్చి మనం క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. సో లార్జ్లీ మనకి క్యాన్సర్స్కి కీమోథెరపీ చాలా ఇంపార్టెంట్. కీమోథెరపీ మందులు ఇచ్చాకనే అప్పుడే మనము సర్జరీ చేయడానికి మనం ప్లాన్ చేస్తాం. సో దట్ ఈస్ వై మనకి సర్జరీ ఒక్కటే కాదు, క్యాన్సర్స్లో కీమోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో డాక్టర్, ఓవర్ ద ఇయర్స్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ డెకేడ్ ఇఫ్ వీ కెన్ సే ట్రీట్మెంట్స్ పరంగా ఎలా మారింది? కొత్త కొత్త ఏఐ వస్తుంది, రోబోటిక్ సర్జరీస్ వస్తున్నాయి. ఆర్ యూ సీయింగ్ ఎనీ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్ ట్రీట్మెంట్ పరంగా? ఎస్, డెఫినెట్లీ. మనకి కాంప్లికేటెడ్ బోన్ క్యాన్సర్ సర్జరీస్, పెద్ద ట్యూమర్స్, పెల్విస్ అనే మనము కూర్చునే బోన్, పెల్విస్ బోన్లో వచ్చే ట్యూమర్స్, ఇవన్నీ చాలా ఇలాంటి ట్యూమర్స్ మనం ఆపరేట్ చేయాలంటే మనకు చాలా ప్లానింగ్ అవసరం ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటెడ్ మోడల్స్, ఇంప్లాంట్స్, నావిగేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇలాంటి సర్జరీస్ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు చాలా పెరిగాయి. దే రియలీ హెల్ప్ అస్ విత్ మన సర్జికల్ టైం తగ్గించడానికి, ప్లస్ సక్సెస్ఫుల్ సర్జరీ మనకి ట్యూమర్ పూర్తిగా తీసేసి మనకి నార్మల్ మసిల్స్, నార్మల్ బోన్ని కాపాడేందుకు ప్లాన్ చేయడానికి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్. అండ్ మనకి ఎంతవరకు వీలైతే మనకి అవైలబుల్ ఉంటే వీ షుడ్ డెఫినెట్లీ మనం ఈ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఆల్సో డాక్టర్, బోన్ క్యాన్సర్ అనేది ఇస్ దేర్ ఎ కంప్లీట్ క్యూర్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఎనీ క్యాన్సర్, మనకి బోన్ క్యాన్సరే కాదు, ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ 1 or 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ద స్టేజ్ ఆఫ్ ప్రెజెంటేషన్. అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చి బయాప్సీకి అయిపోయాక మనం పెట్ సిటీ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తాము. అందులో మనకు ఓన్లీ ఒకటే పార్ట్లో క్యాన్సర్ ఉందనుకోండి, ఇన్ ద బిగినింగ్ స్టేజ్, అంటే ఒకటే కాల్లో, చేతిలో, లంగ్స్లో స్ప్రెడ్ కాకుండా ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్, ఒకవేళ క్యాన్సర్ అయితే మనకి ఎప్పుడైనా కీమోథెరపీ రెస్పాన్స్ చాలా ముఖ్యం. కీమోథెరపీతో ట్యూమర్ ష్రింక్ అయింది, లేకపోతే మనకి బ్లడ్లో క్యాన్సర్ సెల్స్ మనకి మాయమైపోయాయంటే ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఆర్ వెరీ వెరీ గుడ్. నార్మలీ బెనైన్ ట్యూమర్స్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్లో ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. మనకి జాయింట్ సెల్ ట్యూమర్ లాంటి బెనైన్ ట్యూమర్స్ మళ్ళీ వచ్చినా కానీ ఇవాళ రేపు మనకి కొత్త మెడిసిన్స్, డెనిజుమాబ్ అలాంటి మెడిసిన్స్, కొత్త సర్జికల్ టెక్నిక్స్తో వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. క్యాన్సరస్ ట్యూమర్స్లో మనకి స్ప్రెడ్ కాకుండా తొందరగా వచ్చారనుకోండి పేషెంట్, కీమోథెరపీ రెస్పాన్స్ బాగా ఉందంటే డెఫినెట్లీ దే హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్యూచర్.